అందరికీ నమస్తే. శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన మరొక మంచి నవల శీర్షిక నక్కి దాక్కుంది. 8వ భాగం. ముందు భాగాల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ యొక్క లింక్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ఇక కథలోనికి వెళితే, సులోచన అనే యువతి మీ ఊళ్ళో ఉన్నట్లు తెలిసింది. ఆమెను హత్య చేయటానికి రాఘవన్ అనే మనిషి బయలుదేరాడు. అతను మీ ఊరికే వస్తుండాలి కనుక సులోచన అనే ఆమె ఎక్కడ ఉన్నదో తెలుసుకుని ఊళ్ళో ఉన్న బలమైన 10 మంది మొగాళ్ళని కూడదీసి ఆమెకి తక్షణం రక్షణ ఏర్పాటు చేయవలసిందని చెప్పండి. అవుట్ పోస్ట్ నుంచి 2 పోలీస్ కానిస్టేబుల్స్ ఇంకొక గంటలో వస్తున్నారు. దాదాపు ఆ సమయానికే నేను అక్కడికి చేరుకుంటాను. అంతవరకు ఆమెను కాపాడవలసిన బాధ్యత శ్రీకాంత్కి అప్పచెప్పానని చెప్పండి అన్నాడు సూపరింటెండెంట్. సులోచన ఈ ఊళ్ళో ఉన్నదని మీకెలా తెలిసింది? అడిగింది సులోచన. దయచేసి నేను చెప్పిన వివరాలు డాక్టర్ గారికి చెప్పండి, నాకు టైం లేదు. హలో, నేను మాట్లాడుతున్నది సులోచనని అన్నది. మీరు డాక్టర్ గారింట్లో ఉన్నారా? ఇంట్లో ఇంకెవరున్నారు? ఎవరూ లేరు, ఒంటరిగా ఉన్నాను. మీరు మీ నాన్నగారికి వ్రాసిన ఉత్తరం ఒకటి ఆయన మరణించిన తర్వాత వచ్చింది. ఆ ఉత్తరం పోస్ట్ వాళ్ళు మాకు ఇచ్చారు. మీరు సిరిమంగళంలో ఉన్నట్లు ఆ ఉత్తరం వల్ల తెలుసుకున్నాము. మీరు డాక్టర్ గారి ఇంట్లో నుంచి కదలకండి. డాక్టర్ గారు రాగానే నేను చెప్పిన విషయాలు చెప్పండి. నేను పోలీసు బలగంతో తక్షణం బయలుదేరుతున్నాను అని సూపరింటెండెంట్ ఫోన్ పెట్టేశాడు. సులోచన కూడా రిసీవర్ హుక్ మీద పెట్టేసి నిట్టూర్చింది. అందరూ నిర్ఘాంతపోయి గోవర్ధనం శవాన్ని, రాఘవన్ చేతిలో పిస్తోల్ని చూస్తూ ఉండిపోయారు. డాక్టర్ గారు పాపం అతన్ని అన్నది రాజ్యలక్ష్మి. శ్రీకాంత్ పెదవి విరిచి ప్రయోజనం లేదు అన్నాడు. రాఘవన్ నవ్వుతూ, చూసారా, సరిగ్గా చూడండి. ఏయ్ పిల్ల, సరిగ్గా చూడు. కాల్చి చంపే ధైర్యం నాకు లేదని అన్నావే, చూసావా? ఇకనైనా అందరూ బుద్ధిగా ఉండండి అన్నాడు. శర్మ రాఘవన్ని సూటిగా కళ్ళలోనికి చూస్తూ, బుద్ధిగా ఉండాలంటే ఏం చేయాలి అడిగాడు. ఆ సులోచనని ఇక్కడికి రప్పించాలి. మమ్మల్ని పిలుచుకుని రమ్మంటావా? అందరూ కాదు, నువ్వు వెళ్ళు. నీ పెళ్ళాం ఇక్కడ ఉంటుంది. నువ్వు పోలీసు సహాయం కోరినా నీ పెళ్ళాం ప్రాణం ఎగిరిపోతుంది. ఆ సులోచన ఎవరో, ఎక్కడ ఉందో నాకేం తెలుసు? చెప్పాడు కదా రామయ్య, వెళ్ళు అన్నాడు రాఘవన్. అయితే రామయ్యనే వెళ్ళమను అన్నాడు శర్మ. రామయ్య బయటికి వెళితే మళ్ళీ తిరిగి రాడు. అతని పెళ్ళాం ఇక్కడ లేదు కదా. నా భార్య ప్రాణం కాపాడటానికి ఇంకొక మనిషి ప్రాణం బలి ఇస్తాననుకుంటున్నావా అన్నాడు శర్మ. నీకా మాత్రం బుద్ధి ఉందనుకున్నాను. సులోచనని ఎలాగూ చంపుతాను. సులోచనని ఇక్కడికి పిలిపించుకుని రావటానికి మీరెవరూ ఒప్పుకోకపోతే మిమ్మల్ని అందరినీ చంపి నేనే సులోచన దగ్గరికి వెళతాను అన్నాడు రాఘవన్. అతని మాటలు పూర్తి కాకముందే సైరన్ ఊదుకుంటూ ఒక వ్యాను అటు వెళ్ళింది. ఎవరిది అడిగాడు రాఘవన్. పోలీస్ వ్యాను అన్నాడు శ్రీకాంత్. పోలీస్ వ్యానా? ఈ ఊరికి ఎందుకు వచ్చింది? ఎవరూ జవాబు చెప్పలేదు. ఏయ్, ఆ వ్యాను ఎక్కడికి వెళుతున్నది? కిటికీలోంచి చూసి చెప్పు రాఘవన్ ఆజ్ఞాపించాడు రామయ్యని. రామయ్య కిటికీలోంచి చూసి, ఒక వ్యాను కాదు, 4 వ్యాన్లు డాక్టర్ శ్రీకాంత్ ఇంటి దగ్గర ఆగాయి. అబ్బా, ఎంతమంది పోలీసులో అన్నాడు. రాఘవన్ కనుబొమ్మలు చిట్లించి, నేను ఈ ఊరికి వచ్చినట్లు ఎలా తెలిసింది వాళ్ళకి? ఎందుకు వచ్చారు అన్నాడు. నువ్వు పేల్చిన పిస్తోలు చప్పుడు ఊళ్ళో అందరికీ వినిపించి ఉంటుంది. నా ఇంట్లోంచి ఎవరో టెలిఫోన్ చేసి ఉంటారు అన్నాడు శ్రీకాంత్. రాఘవన్ పళ్ళు పటపటా కొరికాడు. ఈ పల్లెటూరులో టెలిఫోన్ కూడా ఉందన్నమాట. సరే, వీళ్ళేం చేస్తారో, ఆ సులోచనని ఎలా రక్షిస్తారో నేను చూస్తానుగా. అందరూ వరుసగా గోడకి ఆనుకొని నిల్చోండి. పిల్ల, నువ్వు కూడా అన్నాడు పిస్తోలు ఊపుతూ. పోలీస్ వ్యాను డాక్టర్ ఇంటి ముందు ఆగగానే ఒక పోలీసు ఉద్యోగి, కొందరు సాయుధ పోలీస్ కానిస్టేబుల్స్ ఫెళఫెళమంటూ వ్యాన్లోంచి దిగారు. ఆ వ్యాన్ వెనక మరొక 3 వ్యాన్లు వచ్చి ఆగాయి. సూపరింటెండెంట్ తలుపు తట్టగానే సులోచన తీసింది. సులోచన గారా? అవును అన్నది సులోచన. డాక్టర్ గారు వచ్చారా? లేదు, చాలాసేపు అయింది వెళ్ళి అని శ్రీకాంత్ రామయ్య హోటల్కి వెళ్ళిన విషయం చెప్పింది. మీరు వ్యాన్ ఎక్కి కూర్చోండి, మిమ్మల్ని ఈ ఊరి నుంచి తీసుకువెళ్ళిపోతాము అన్నాడు పోలీసు ఉద్యోగి. నా వస్తువులు ఎక్కడ ఉన్నాయి? మీ వస్తువులు సులోచన చెప్పగానే, అయితే ఆ ఇంటికి వెళ్ళి తీసుకుందాము రండి అన్నాడు ఆయన. పోలీస్ వ్యాను గోవర్ధనం ఇంటి ముందు ఆగింది.
సులోచనతో పాటు సూపరింటెండెంట్, కొంతమంది పోలీస్ కానిస్టేబుల్స్ వ్యాన్ దిగారు. ముందు కొందరు పోలీస్ కానిస్టేబుల్స్ ఇంట్లోనికి వెళ్ళి ఇల్లంతా వెతికి ఎవరూ లేరని నిర్ణయించుకుని సులోచనని లోపలికి వెళ్ళమన్నారు. 5 నిమిషాలలో తన బట్టలు, వస్తువులు తీసుకుని సులోచన తిరిగి వ్యాన్ ఎక్కింది. డాక్టర్ గారికి చెప్పి వెళ్ళాలి. దయచేసి ఆ హోటల్ ముందు వ్యాను ఆపి డాక్టర్ గారిని ఒకసారి పిలవండి అన్నది సులోచన. దట్ ఈజ్ ఆల్ రైట్ అన్నాడు పోలీస్ ఆఫీసర్. 4 పోలీస్ వ్యాన్లు ఒకదాని వెనక ఒకటి ఊరేగింపులా వెళుతూ ఉంటే ఊళ్ళో జనం, పిల్లలు, పెద్దలు ఇళ్లలోంచి పరిగెత్తుకుంటూ వచ్చి చూస్తున్నారు. ముందున్న వ్యాను హోటల్ ముందు ఆగింది. ఈ చిన్న హోటల్ ముందు 2 కార్లున్నాయి. బహుశా యాక్సిడెంటేమో, అందుకే డాక్టర్ని పిలుచుకుని వెళ్ళి ఉంటారు అని ఒక కానిస్టేబుల్ని వెళ్ళి డాక్టర్ని పిలవమని చెప్పాడు సూపరింటెండెంట్. ఎవరది అడిగాడు రాఘవన్. పోలీస్ అన్నాడు శ్రీకాంత్. వచ్చారా? రాని. కానిస్టేబుల్ తలుపు తట్టాడు. రాఘవన్ గొంతు సవరించుకున్నాడు. నేను రాఘవన్ని మాట్లాడుతున్నాను. ఈ గదిలో 7 ఉన్నారు. వాళ్ళ ప్రాణాలు నా చేతిలో ఉన్నాయి. వాళ్ళని కాపాడాలంటే తలుపుకి దూరంగా జరుగు అని అరిచాడు. కానిస్టేబుల్ ఆ హెచ్చరిక విని వెనక్కి పరిగెత్తాడు. మీరు చెప్పండి అడిగాడు రాఘవన్. ఎందుకు అన్నాడు శర్మ. ప్రశ్నలు వేయకుండా చెప్పండి. చెప్పడం మంచిది. ఈ మనిషి ఎంత దారుణానికైనా పూనుకుంటాడు అన్నాడు శ్రీకాంత్. అందరూ వాళ్ళ వాళ్ళ పేర్లు చెప్పారు. అంతలో లౌడ్ స్పీకర్లోంచి మాటలు వినిపించాయి. నేను సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. రాఘవన్, ఇంతవరకు ఘాతుకాలు ఏవేవో చేశావు. ఈ హోటల్ చుట్టూ పోలీసులు కాపలాగా ఉన్నారు. నువ్వు తప్పించుకుని పోలేవు కనుక ఇకనైనా దౌర్జన్యం మాని బయటికి రా. రాఘవన్ విరగబడి నవ్వాడు. ఎందుకు రావాలి? వస్తే ఏం చేస్తారో నాకు తెలియదా? సంకెళ్ళు తగిలించి తీసుకుని వెళతారు. విచారణ చేసి ఉరి తీస్తారు. అందుకేనా రమ్మంటున్నది అన్నాడు. ఉరి తీస్తారో వదిలేస్తారో నాకేం తెలుసు? అది జడ్జి పని. ఇంకా దౌర్జన్యం జరిపి నువ్వు బావుకునేది ఏమీ లేదు కనుక మంచిగా బయటికి రా అన్నాడు సూపరింటెండెంట్. ఓ షరతు, మీరు ఒప్పుకుంటే చేతులు పైకెత్తి ఉంచి బయటికి వస్తాను. ఏమిటది? సులోచనని ఈ హోటల్కి పంపించండి. సులోచనని నీ దగ్గరికి పంపించాలా? నువ్వు కాల్చి చంపేందుకు పంపాలా? కాల్చి చంపటానికే పంపమంటున్నాను. పోలీస్ రక్షణ కోరిన మనిషిని మృత్యువు దగ్గరికి పంపిస్తామని నువ్వు ఎలా అనుకుంటున్నావు? అలా ఎన్నటికీ జరగదు. ఆ ఆలోచన మానుకో. సులోచనని నువ్వు కంటితో చూడనైనా చూడలేవు. పోలీస్ వ్యాన్లో కూర్చున్నది. ఆ వ్యాన్లో 10 మంది సాయుధ పోలీసులు ఉన్నారు. ఒక మెషిన్ గన్ ఉంది. వ్యాన్ ప్రాంతానికి నువ్వు వస్తే నీ ఒళ్ళంతా తూట్లు పడేటట్లు కాల్చేస్తారు. అలాగా? అంత జాగ్రత్తగా కాపాడుతున్నారన్నమాట. అవును. కనుక కిక్కురు మనకుండా బయటికి రా. వెంటనే బయటికి రాకపోతే తలుపులు విరగ్గొట్టిస్తాను అని హెచ్చరించాడు సూపరింటెండెంట్. ఈ హోటల్లో నా ముందు ఎంతమంది నిలుచుని ఉన్నారో నీకు తెలుసా? డాక్టర్ శ్రీకాంత్, హోటల్ రామయ్య, ప్లిమత్ కారులో వచ్చిన సినిమా హీరో అమరేంద్ర, అతని భార్య భారతి, శర్మ, ఆయన భార్య రాజలక్ష్మి, సులోచన భర్త గోవర్ధనం, మొత్తం 7. నా చేతిలో పిస్తోలున్నది. వాళ్లలో ఎవరి దగ్గర ఒక చిన్న చాకు కూడా లేదు. ఆ 7 గోడకి ఆనుకుని చేతులు పైకెత్తి నిలుచుని ఉన్నారు. పోలీసులు తలుపు దగ్గరికి వస్తే వీళ్ళందరినీ కాల్చి పారేస్తాను. తర్వాత నేను చేస్తాను. 7 శవాలు చూస్తారు మీరు అన్నాడు రాఘవన్. ఆ 7 చంపటం వల్ల నీకు కలిగే ప్రయోజనం ఏమిటి? అడిగాడు సూపరింటెండెంట్. అది మీకు అనవసరం. కావలసి వస్తే రాజీకి వద్దాం. నేను చెప్పేది జాగ్రత్తగా విని ఆలోచించు. సులోచనని ఈ హోటల్లోనికి పంపించు. ఈ 7 సురక్షితంగా నేను బయటకు పంపిస్తాను. సూపరింటెండెంట్ మాట్లాడలేదు. 7 ప్రాణాలకు ఒక ప్రాణం ఇవ్వండి. ఇంతకన్నా మంచి బేరం దొరకదు. ఆలోచించుకోండి అన్నాడు. పోలీసులు హంతకులతో బేరం ఆడరు. ఏ షరతు లేకుండా బయటికి రా అని హెచ్చరించాడు సూపరింటెండెంట్. రాఘవన్ విరగబడి నవ్వాడు. 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. 5 నిమిషాలలో సులోచనని హోటల్లోనికి పంపితే సరే, లేకపోతే మొదటి శవం బయట పడేస్తాను. గదిలో నిశ్శబ్దం. 6 గుండెలు దడదడ కొట్టుకుంటున్నాయి. ఆ దడదడతో పాటు గోడ గడియారం టకటకా తాళం వేస్తున్నది. పోలీస్ సూపరింటెండెంట్ చేతి గడియారం చూసుకుంటున్నాడు. ఉత్త బెదిరింపేనా?
నిజంగా చంపుతాడా? స్మోక్ బాంబులు వేస్తే, మూకుమ్ముడుగా వెళ్ళి తలుపులు బద్దలు కొడితే లోపల ఉన్న వాళ్ళ ప్రాణాలకి మోసం కలుగుతుందేమో అని తికమకపడ్డాడు. సెకండ్ల ముళ్ళు పరిగెడుతోంది. నిమిషాల ముళ్ళు కదిలిపోతుంది. ఇంకొక్క నిమిషం ఉంది అరిచాడు రాఘవన్. సులోచన కళ్ళు గట్టిగా మూసుకుంది. ముచ్చెమటలు పోశాయి. ఆ గదిలో, ఆ కిరాతకుడి గుప్పెట్లో 7 ప్రాణాలు ఉన్నాయి. వాళ్ళ కోసం భయపడింది. ఇంకా అర నిమిషమే ఉంది, త్వరగా చెప్పండి కేక వేశాడు. సులోచనని నీ దగ్గరికి పంపించడం కల్ల రాఘవన్, మంచిగా బయటికి రా అన్నాడు సూపరింటెండెంట్ లౌడ్ స్పీకర్లో. గదిలో రాజ్యలక్ష్మి కళ్ళు మూసుకుంది. భారతి రాఘవన్ చేతిలో పిస్తోలు వైపే చూస్తుంది. ఎలాగైనా రాఘవన్ చేతిలో పిస్తోలు ఎగరగొట్టాలని శ్రీకాంత్ ఆలోచిస్తున్నాడు. శర్మ నిశ్చలంగా నిలుచుని ఉన్నాడు. రామయ్య మూలుగుతున్నాడు. ఢా అమ్మని పిస్తోలు పేలింది. రాఘవన్ చేతిలో ఉన్న పిస్తోల్లోంచి పొగ వస్తుంది. ఎవరిని చంపాడో అని అందరూ వణికిపోతూ చూశారు. 6 నిలుచునే ఉన్నారు. ఎవరికీ తగలలేదు గుండు. గోడలోనికి పేల్చాడు రాఘవన్. ఏయ్ రామయ్య! డాక్టర్, ఆ చనిపోయిన గోవర్ధనం శవాన్ని తలుపు దగ్గరికి లాగి నెమ్మదిగా తలుపు తెరిచి బయటికి తోసేయండి. పిస్తోలు మీ వీపుల మీదకి గురిపెట్టి ఉంచుతాను. తలుపులు బార్లా తెరిచినా బయటికి పరిగెత్తినా కాల్చేస్తాను అన్నాడు రాఘవన్. పిస్తోలు పేలిన చప్పుడు సూపరింటెండెంట్ విన్నాడు. ఆ నిశ్శబ్దంలో చెవులు చిల్లులు పడేటంత చప్పుడైంది. తర్వాత తలుపు నెమ్మదిగా కొద్దిగా తెరుచుకున్నది. తలుపు సందులోంచి బయటికి ఎవరో తొయ్యబడ్డారు. మొదటి శవం. నాది ఉత్త బెదిరింపు కాదని, అన్నంత పని చేస్తానని ఇప్పుడైనా తెలిసిందా? అరిచాడు రాఘవన్. సులోచన ఏడుస్తోంది. ఏడుస్తూ తలుపు వైపు చూసింది. గోవర్ధనం శవాన్ని గుర్తుపట్టింది. ఎవరది? అడిగాడు సూపరింటెండెంట్. నా భర్త గోవర్ధనం. సులోచన భర్త మరణించినందుకు ఏడుస్తుందని అనుకున్నాడు పోలీసు ఉద్యోగి. సులోచనకు గోవర్ధనం మీద కోపము, అసహ్యము అయితే ఉన్నాయి, కానీ అతని చావు ఆశించేటంత ద్వేషం లేదు. ఎవరి చావు కోరుకునే తత్వం కాదు ఆమెది. సులోచన గోవర్ధనం ఒక్కడి కోసమే ఏడవటం లేదు, ఆ గదిలో ఉన్న వాళ్ళందరి కోసమూ దుఃఖపడుతోంది. తన వల్ల ఎంత క్షోభ, ఎన్ని చావులు, ఎంత హింస. వెక్కి వెక్కి ఏడుస్తోంది. ఆ ఏడుపులో, ఆ వేదనలో డాక్టర్ శ్రీకాంత్ గురించి ఎంత బాధపడుతున్నది ఆమెకే తెలియదు. మరొక్క 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఇప్పటికైనా మించిపోయింది లేదు. 6 ప్రాణాలు ఒక్క సులోచన ప్రాణానికి. అది బేరం. ఒప్పుకుంటారా? కేక వేశాడు రాఘవన్. పోలీస్ వ్యాన్కి కొంచెం దూరంలో నిలబడ్డ జనానికి కూడా వినిపిస్తున్నాయి అతని మాటలు. అందరూ ఊపిరి బిగిబెట్టి వింటున్నారు. పోలీస్ సూపరింటెండెంట్ ఏం చేస్తాడు? 6 ప్రాణాలు రక్షించేందుకు ఒక మనిషిని బలి ఇవ్వటం న్యాయమేనేమో, వివేకమైన పనేనేమో. రాఘవన్, నువ్వు ఆ 6 చంపినా సరే సులోచనని నీ దగ్గరికి పంపించటం కల్లా అది ఎన్నటికీ జరగదు. ఇప్పటికైనా దౌర్జన్యం మాని బయటికి రా లౌడ్ స్పీకర్లోంచి పోలీస్ సూపరింటెండెంట్ చెప్పాడు. 6 చంపినా 60 మందిని చంపినా శిక్ష ఒక్కటే కనుక మళ్ళీ చెబుతున్నాను, సులోచనని పంపించండి. లోపల ఉన్న 6 వదిలిపెడతాను అని అరిచాడు రాఘవన్. పోలీస్ సూపరింటెండెంట్కి ముచ్చెమటలు పోస్తున్నాయి. ఒక పెట్టున పోలీసు బలగమంతా ఆ హోటల్ మీదకి దాడి చేసి తలుపు విరగగొడితే అంతలో లోపలున్న 6 చంపేస్తాడేమో. వాళ్ళని రక్షించటం ఎలా? రాఘవన్ అన్నిటికీ తెగించాడు. అతనికి ప్రాణం మీద ఆశ లేదు. తనతో పాటు ఎందరినీ పరలోకానికి తీసుకువెళ్ళగలడో అందరినీ తీసుకువెళ్తాడు. కనికరం కానీ వివేకం కానీ లేవు అతనికి. టకటకమంటోంది గడియారం. అమరేంద్ర చేతి గడియారం చూసుకుంటున్నాడు. డాక్టర్ శ్రీకాంత్ రాఘవన్ని కళ్ళార్పకుండా చూస్తున్నాడు. శర్మ భార్య వైపు చూసి ధైర్యంగా ఉండమని చిన్నగా నవ్వాడు. భారతి హైహీల్ బూట్స్తో నేలను తన్నుతోంది. 5 నిమిషాలలో అప్పుడే 2 నిమిషాలు అయిపోయాయి. రాఘవన్ ఎవరిని ముందు కాలుస్తాడు? పిస్తోలుకి ఎదురుగా ఉన్న వాళ్ళని మొదట కాలుస్తాడేమో. పోలీసులేమీ చెయ్యరేం? అంతమంది అన్ని ఆయుధాలతో వ్యానుల్లో వచ్చారు. సులోచనని కాపాడటానికే వచ్చారా? ఏ పాపము ఎరగని తమను మృత్యువుకు అప్పచెప్పదలుచుకున్నారా? శ్రీకాంత్ తప్ప మిగతా వాళ్ళంతా ఇటువంటి ఆలోచనలతోనే క్షోభపడుతున్నారు. 4 నిమిషాలు అయిపోయాయి. ఇంకా 1 నిమిషమే ఉంది కేకేశాడు రాఘవన్. సులోచన కళ్ళు మూసుకున్నది.
తను అడుగుపెట్టిన చోటల్లా ఏమిటో ఈ హింసాకాండ. అది తన లోపమా? ప్రశాంతంగా కడుపులో చల్ల కదలకుండా ఉన్న ఈ పల్లె ప్రజలకి ఏమిటి ఈ కష్టం? రామయ్య కాళ్ళు వణుకుతున్నాయి. భయంతో ముచ్చెమటలు పోస్తున్నాయి. తనని చంపేస్తాడు. ఇంకా ఈ భూమి మీద తనకుండే వ్యవధి చాలా తక్కువ. సులోచన ఎక్కడున్నది చెప్పి రాఘవన్కి తను ఎంత సహాయం చేశాడు. కానీ వాడికి విశ్వాసం ఉంటే కదా. నిర్దాక్షిణ్యంగా చంపేస్తాడు. తలుపు వైపు చూస్తున్నాడు. పరిగెత్తితే రాఘవన్ పిస్తోలు పేలుస్తాడు. కానీ పరిగెత్తుతున్న మనిషిని గురిపెట్టి కాల్చటం చాలా కష్టం. గుండు తగలకపోవచ్చు. రామయ్య పంచె మోకాళ్లపైకి ఎగగట్టి పరిగెత్తటానికి తయారుగా ఉన్నాడు. ఇంకా అరనిమిషమే ఉంది కేకేశాడు రాఘవన్. రామయ్య పరిగెత్తాడు. ఢామ్ అని చప్పుడు వినిపించేసరికి హోటల్ బయట ఉన్న జనం బెదిరిపోయి చూశారు. సులోచన కళ్ళు తెరిచి హోటల్ వైపు చూస్తోంది. హోటల్ తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. ఎవరినో బయటికి తోశారు. మళ్ళీ తలుపు మూసుకుంది. రామయ్య, హోటల్ రామయ్యను కూడా చంపేశాడు అన్నారు జనంలో ఎవరో. కొందరు ఆడవాళ్ళు ఆ హింసాకాండ చూడలేక ఏడుస్తున్నారు. ఒకరిద్దరూ మూర్ఛపోయారు. రాఘవన్ పకపకా నవ్వాడు. చూశారా రామయ్య ఎలా చచ్చాడో? వాడు చస్తాడని నాకు మొదట్నుంచి తెలుసు అని వెర్రిగా పళ్ళికిలించాడు రాఘవన్. రాఘవన్ మతి చెడిందని డాక్టర్ శ్రీకాంత్ గ్రహించాడు. ఆ మెదడుకి ఒకటే విషయం తెలుసు, అది సులోచనని చంపటం. రాఘవన్, మమ్మల్ని అందరినీ చంపినందువల్ల నీకేమిటి లాభం? పోలీసులు సులోచనని ఎలాగూ పంపించరు అన్నాడు శర్మ. అవును, నేను ఎలాగూ చేస్తాను. మీరంతా ఎందుకు బ్రతికి ఉండాలి? కార్లలో తిరుగుతూ సుఖంగా ఎందుకు జీవించాలి? నాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకుపోతాను. గడియారం పరిగెత్తుతోంది. గుండెల దడదడ కన్నా గడియారం టక్టక వేగం స్పష్టంగా వినబడుతోంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. 5 ప్రాణాలు ఒక్క ప్రాణానికి, అది బేరం. ఈ 5 అయినా కాపాడుకోండి కేక వేశాడు రాఘవన్. వీల్లేదు, సులోచనని నీ దగ్గరికి పంపించటం కల్లా నేను నీకు ఇంకొక నిమిషం టైం ఇస్తున్నాను. బయటికి వస్తే సరే, లేదా మెషిన్ గన్తో పోలీసులు వస్తారు అన్నాడు పోలీస్ సూపరింటెండెంట్ అచేతనంగా నిలబడ్డం సహించలేక. పోలీసులు తుపాకీలు పట్టుకుని వరుసగా నిలబడ్డారు. మెషిన్ గన్ పట్టుకుని 2 ముందు నిలబడ్డారు. పోలీసులు ముందుకు వచ్చారా? లోపల ఉన్న 5 ఒకేసారి కాల్చేస్తాను. తర్వాత కొందరు పోలీసులు కూడా చేస్తారు బెదిరించాడు రాఘవన్. సులోచని ఇంకా ఆగలేకపోయింది. తన వల్ల తన కోసం జరుగుతున్న దౌర్జన్యం, హత్యలు కళ్ళారా చూసింది. ఇంకొక 5 డాక్టర్ శ్రీకాంత్ కూడా మరణిస్తాడు. అయ్యా, నేను వెళతాను. నిష్కారణంగా 5 ప్రాణాలు, కొంతమంది పోలీస్ కానిస్టేబుల్స్ ప్రాణాలు బలి ఇవ్వకండి అన్నది సులోచన దీనంగా పోలీస్ సూపరింటెండెంట్ కళ్ళలోనికి చూస్తూ. సులోచన చిత్తక్షోభ ఉద్యోగి గ్రహించాడు. ఆయన కళ్ళు చెమ్మగిల్లాయి. వీల్లేదమ్మా, నిన్న అలా పంపించటం నా వృత్తి ధర్మం కాదు అన్నాడు. ఆ 5 కొందరికి పిల్లలుంటారు. మీ పోలీస్ కానిస్టేబుల్స్కి తల్లిదండ్రులు, భార్యలు, పిల్లలు ఉంటారు. ఎందరు ఏడుస్తారో. నేను అంతమంది కడుపుల్లో చిచ్చు పెట్టలేను. దయచేసి నన్ను వెళ్ళనివ్వండి అన్నది సులోచన ఆవేశంగా. పోలీస్ సూపరింటెండెంట్ తల విదిరించాడు. మీ మాట నిర్లక్ష్యం చేస్తున్నందుకు నన్ను క్షమించండి అని పోలీస్ వ్యాన్లోంచి ఒక్క దూకు దూకింది సులోచన. పోలీస్ సూపరింటెండెంట్ ఆమెను ఆపేలోపన పరిగెత్తుతూ రాఘవన్, సులోచనని వస్తున్నాను, వారినేం చెయ్యకు అని కేకవేసింది. పోలీస్ సూపరింటెండెంట్, పోలీసు ఉద్యోగులు నిశ్చేష్టులై నిలబడి చూస్తున్నారు. సులోచన కేక వినగానే రాఘవన్ మొహం వికసించింది. నాకు తెలుసు, సులోచనని చంపిగాని నేను చావనని నాకు తెలుసు అంటూ రాఘవన్ కిటికీ వైపు పరిగెత్తాడు. హోటల్ గుమ్మం వైపు పరిగెత్తుతూ వస్తున్న సులోచనని చూసి చెయ్యి పైకెత్తి పిస్తోలు గురిపెట్టాడు. అతని వీపు తమ వైపు ఉండటం చూసి డాక్టర్ శ్రీకాంత్, శర్మ ఇద్దరూ ఒకేసారి రాఘవన్ మీదకి ఉరికారు. శ్రీకాంత్ రాఘవన్ మోచేయి పట్టుకుని లాగాడు. సరిగ్గా ఆ సమయానికి పిస్తోలు పేల్చాడు రాఘవన్. అతని 2 చేతులు వెనక్కి విరిచి పట్టుకున్నాడు శ్రీకాంత్. అమరేంద్ర వెళ్ళి తలుపు తీశాడు. పోలీసులు గబగబా లోపలికి వచ్చేశారు. డాక్టర్ శ్రీకాంత్ బయటికి పరిగెత్తాడు. సులోచన మట్టిలో పడి ఉన్నది. ఆమె చుట్టూ పోలీసులు చేరారు. శ్రీకాంత్ పోలీసులను తోసుకుని వెళ్ళాడు. పోలీస్ సర్జన్ పరీక్ష చేస్తున్నారు అన్నారు ఎవరో. రక్తపు మడుగులో పడి ఉన్నది సులోచన. స్పృహ లేదు. సులోచనని అప్పుడే పరీక్ష చేసి లేచి నిలుచున్న పోలీస్ సర్జన్ పెదవి విరిచి,
బతకటం చాలా కష్టం. 2 గుళ్ళు కడుపులోనికి పోయాయి. ఈమెను బతికించాలంటే చాలా గొప్ప సర్జన్ కావాలి. నేను అంత గొప్ప సర్జన్ని కాను అన్నాడు. మీరు కాకపోవచ్చు. ఈమెను బ్రతికించగలనన్న ధైర్యం నాకున్నది. దయచేసి ఈమెను నా డిస్పెన్సరీకి పంపే ఏర్పాట్లు వెంటనే చేయించండి అన్నాడు శ్రీకాంత్. పోలీస్ సర్జన్ భుజాలు చరిచాడు. అంతలో పోలీస్ సూపరింటెండెంట్ అక్కడికి వచ్చాడు. సులోచనని ప్లిమత్ కారులో పడుకోబెట్టి తీసుకువెళ్లారు. ఏమైంది? నేనెక్కడ ఉన్నాను? అడిగింది సులోచన. నా ఆసుపత్రిలోనే ఉన్నారు. ఏం జరిగిందా? మీరు బలి కావటానికి చేసిన ప్రయత్నం ఫలించలేదు అన్నాడు శ్రీకాంత్. రాఘవన్ నన్ను చంపేయలేదు. ప్రయత్నించాడు. 2 గుళ్ళు, ఒకటి పేగులో ఇంకొకటి లివర్లో తగిలాయి. ఆపరేట్ చేశాను. ఎందుకు అలా వ్యాన్ దిగి పరిగెత్తుకుని వచ్చారో నాకు అర్థం కాలేదు. మీ అందరినీ చంపేస్తుంటే చూస్తూ కూర్చోనా? రాఘవన్ని జైల్లో పెట్టారు. త్వరలో విచారణ ప్రారంభమవుతుంది. గణేశన్ని నిన్ననే ఉరితీశారు. ఇక మీకు భయమేమీ లేదు. నిశ్చింతగా ఉండండి అన్నాడు శ్రీకాంత్. సులోచన అతన్ని సూటిగా కళ్ళల్లోనికి చూస్తూ, మీకు చాలా శ్రమ ఇచ్చాను అని లేచి కూర్చోబోయింది. కదలవద్దు. ఇంకా వారం రోజుల పాటు కదలకూడదు. ఇంకా వారం రోజులా? మీ ఇంట్లో ఇంకొక వారం ఉండాలా? నా ఇష్టానుసారం మీరు ప్రవర్తించేటట్లయితే కలకాలం నా ఇంట్లోనే ఉండమంటాను అన్నాడు శ్రీకాంత్ నవ్వుతూ. సులోచన కళ్ళు మూసుకుని, నాకు టైపింగ్ వచ్చు, నర్సింగ్ రాదు అన్నది. శ్రీకాంత్ నవ్వాడు. నాకు నర్సు అక్కర్లేదు, టైపిస్టు అక్కర్లేదు. ఆ 2 హోదాలలో మీరు నాకు అవసరం లేదు. మరి అర్ధాంగి కావాలి అన్నాడు. సులోచన కళ్ళు తెరిచింది. నిమిషం పాటు శ్రీకాంత్ కళ్ళల్లోనికి చూసింది. నెమ్మదిగా 2 చేతులు పైకెత్తి అతన్ని ఆహ్వానించింది. శ్రీకాంత్ ముందుకు జరిగాడు. తల వంచి సున్నితంగా ఆమె పెదవుల మీద చిన్న ముద్దు పెట్టుకున్నాడు. సులోచన అతని తల తన గుండెల మీదకి లాక్కుని కళ్ళనీళ్లు పెట్టుకుంది. ఎందుకు ఏడుస్తున్నావు? అడిగాడు శ్రీకాంత్. ఏడవటం లేదు, సంతోషం పట్టలేకుండా ఉన్నాను అన్నది సులోచన. సమాప్తం. కథ విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరిన్ని కథలు, నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ యొక్క లింక్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ధన్యవాదములు. మీ ప్రసన్న.